నేను ఎక్కడున్నాను తెలుసా? ఇప్పుడు ఓ పల్లెటూరులో ఉన్నా. ఏంద్రబ్బా ఈ లైటింగ్ ఈ వ్యవహారం మొత్తం ఉంది, పల్లెటూరులో ఉన్నాను అనుకుంటున్నారా? అవునండి, ఓ పల్లెటూరు ప్రాంతంలో ఉన్నా. ఓ పల్లెటూరు ప్రాంతంలో అదిరిపోయే థియేటర్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంతకుముందు అయితే ఆ థియేటర్ మొత్తం నార్మల్ థియేటర్స్లా విలేజెస్లా ఉండింది. ఇప్పుడు మొత్తం రీమోడలింగ్ చేసి థియేటర్ రూపురేఖలనే మార్చేశారు. ఈ థియేటర్ ఎక్కడుంది ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సూర్య థియేటర్, వింజమూరులోని సూర్య థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. మొత్తం రీమోడలింగ్తో పేరు కూడా మార్చేశారు. శిరీష థియేటర్గా అయితే మార్చేశారు. సురేష్ బాబు వాళ్ళైతే ఈ థియేటర్ని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకొని మొత్తం రీమోడలింగ్ చేశారు. అయితే సినిమా థియేటర్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ అంటే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, సీటింగ్ ఎంత, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. నాతో పాటు వచ్చేస్తున్నాం, లోపలికి వెళ్దాం. ఒకసారి చూద్దాం రాజుది నాతో పాటు. ఇంకా అయితే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. టోటల్గా అయితే ఇంకా కంప్లీట్ కాల. 1 or 2 డేస్లో అయితే ఇంకా కంప్లీట్ అయిపోద్ది. హాల్ మొత్తం కూడా ఇంటీరియర్ మొత్తం కూడా అయిపోయింది. కాకపోతే పుష్ప సినిమా ఓపెనింగ్ ఉంది కాబట్టి మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆలే మొత్తం కూడా ఓపెన్ చేశారు లోపలంత వరకు. బయట అయితే ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి, మనం చూసుకోవచ్చు. లోపల బయట మొత్తం కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ మొత్తం ముందుకెళ్తే కొంచెం పార్కింగ్ స్థలం కూడా బాగుంది. అంటే వెహికల్స్ ఇవన్నీ ఆపుకోవడానికి పార్కింగ్ స్థలం. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే టికెట్ రిజర్వేషన్ కౌంటర్. ఇది రిజర్వేషన్ కౌంటర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిఫోర్గా కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే 2-3 డేస్ బిఫోర్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అడ్వాన్స్గా. లేదు అప్పటికప్పుడు సినిమాకి ముందు కూడా టికెట్స్ వచ్చి ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనకైతే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. రాండి. ఎక్కడ కూడా నెల్లూరుకి కూడా ఎక్కడ తక్కువ కాదన్నట్టుగా మొత్తం కూడా డెకరేట్ చేస్తున్నారు. ఒకసారి రీమోడలింగ్లోనే డాలీ డిజిటల్ మొత్తం కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో ఒకసారి చూసుకోండి. మొత్తం కూడా అంటే మనం ఇక్కడ చూస్తుంటే నెల్లూరులో మహానగరాల్లో ఎక్కడైతే థియేటర్స్ మల్టీప్లెక్స్లు ఉంటాయో అక్కడ చూసిన ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొత్తం ఎంత బాగుందో ఒకసారి చూసుకోండి. లోపలికి వెళ్దాం. అసలు లోపలికి రాగానే ఒక బ్లాక్ షేడ్తో రంగుల మయంగా మారిపోయింది మొత్తం. ఒకసారి చూసుకోవచ్చు ఎంత అట్రాక్టివ్గా ఉందో. లైటింగ్ మొత్తం కూడా అసలు డెకరేషన్ మొత్తం ఎంత బాగా చేస్తున్నారు ఒకసారి చూడండి. ఎంటర్ అవ్వగానే పాప్కార్న్ అంటే ఆ స్టాల్ అయితే పెట్టున్నారు ఫస్ట్లో. ఇక్కడ మొత్తం కూడా ఎంట్రన్స్ మనం ఎంటర్ అవ్వగానే ఒక స్టాల్ అయితే పెట్టారు. స్టాల్స్ ఇక్కడ మనం స్ట్రైట్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఆ ఎంట్రీకి టూ సైడ్స్ కూడా ఏంటంటే జెంట్స్ లేడీస్ ఇద్దరికి కూడా టాయిలెట్స్ కూడా పెట్టారు. ఒకసారి మనం టాయిలెట్స్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు చూపించలేదు ఎవరు, మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంత క్లీన్గా ఉన్నాయో ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో ఈ రేంజ్లో మెయింటైన్ చేయడం అన్నది చాలా తక్కువ. మనం రీసెంట్గా చూసుకుంటే ఆత్మకూరులో కూడా చూసుకున్నాం. ఆత్మకూరులో కూడా సేమ్ ఇలానే చాలా క్వాలిటీగా అంటే చాలా నీట్నెస్గా హైజీనిక్గా అయితే పెట్టారు. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం కూడా టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆహా అన్నట్టుగా చేశారు. హైజీనిక్గా అయితే ఉంది మొత్తం ఎక్కడ కూడా. అంటే మనం నెల్లూరులో అట్లా ఎక్కడైనా మహానగరాల్లో సినిమా చూసే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మనకు ఎక్కడ కూడా నెల్లూరుకి అక్కడ ఎక్కడ తగ్గకుండా ఒకసారి లోపలికి వెళ్దాం. థియేటర్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. మనం స్టెప్స్లో కూడా లైటింగ్ మొత్తం. థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. థియేటర్ లోపల అంటే బయట వాతావరణం చల్లగుందనో కానీ లోపల రాగానే జిల్లు అంటుంది. అసలు ఏసీ చంపేస్తుంది అనుకోండి. సార్ థియేటర్ కూడా మనం స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు గతంలో లాగా అంటే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సినిమాలు వేసేవారు కానీ గతంలో ఈ పెద్ద సినిమాలు వస్తే 3D ఫిలిమ్స్ ఇట్లాంటివి వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 3D స్క్రీన్ కూడా వచ్చేసింది కాబట్టి 3D మూవీస్ కూడా థియేటర్లో చూడొచ్చు. థియేటర్ లోపల అయితే అవును. థియేటర్ లోపల ఒకసారి చూసుకుందాం. మొత్తం ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. మొత్తం లైటింగ్ కానివ్వండి, మొత్తం కూడా ఎక్కడ కూడా మనం అంటే సిటీస్లో నెల్లూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఎక్కడైనా థియేటర్కి వెళ్ళి మూవీ చూసే ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడైతే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లోపలికి రాగానే ఫస్ట్ అంటే అల్లు అర్జున్కి ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లోనే ఇక్కడ మొత్తం కూడా చేసినట్టయితే అనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి.
ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. అసలు మొత్తం థియేటర్ మొత్తం కూడా రౌండప్గా 360 డిగ్రీస్లో అయితే మీకు చూపిస్తున్నాను. సార్ థియేటర్ మొత్తం చూడండి. మొత్తం సీట్స్ కూడా ఏంటంటే చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి. అసలు మొత్తం కూడా చాలా బాగుంది. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం ఒక సీట్లో చూద్దాం. మొత్తం కూడా చాలా బాగుంది. థియేటర్ సీటింగ్ కూడా ఎంత బాగుందంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇంకోటి కూడా నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూస్తున్నా. అంటే సీట్స్కి కవర్స్ పెట్టారు, అంటే కాటన్ పెడతారు, వీళ్ళు కవర్స్ పెట్టారు. అంటే నాకు తెలిసి ఐ థింక్ ఎందుకంటే ఈ కవర్స్ పెట్టడానికి మనకు అంటే కొంచెం పల్లెటూర్లలో తలకు నూనె పోస్తారు ఎక్కువగా. నూనె పోయడంతో అంటే మనం సీట్స్ని ఇట్లా తగలడంతో మొత్తం కూడా ఆయిల్ అయిపోద్ది సీట్స్కి. అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వస్తే అక్కడ మనం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కవర్ పెడితే దానికే తగులుకుంటుంది. మళ్ళీ కావాలంటే అలా తగిలించేసేవచ్చు అన్నది సో ఉండొచ్చు అనుకుంటున్నా. చాలా సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మనం ఏదైనా తెచ్చుకున్నా కానీ, కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నా కానీ పెట్టుకొని మొత్తం కూడా తినొచ్చు, తాగొచ్చు, కంఫర్టబుల్గా ఉంది. అంటే ఇంకోటి కూడా మనం సీట్ మీద కూర్చున్న తర్వాత కాలు స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. కాలు మొత్తం కూడా మనం ఫిల్ చేసుకొని సినిమా చాలా ఫ్రీగా అయితే అంటే సీట్కు డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. మామూలుగా మనకు మల్టీప్లెక్స్ ఇట్లా వెళ్తే కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అంటే దగ్గరగా అయితే సీట్స్ ఉంటాయి. ఇప్పుడు సీట్స్ కూడా చాలా లాంగ్ ఉంటాయి. ప్రతి సీట్ కూడా గతంలో అంటే మనం టికెట్ తీసుకుంటే ఎక్కడైనా వచ్చి కూర్చోవచ్చులే అంటే మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఇంత ముందులో అలా కాకుండా ఇప్పుడు మొత్తం సిటీ కల్చర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మొత్తం ఏ సీట్లో అయితే మనం సీట్ నెంబర్ తీసుకుంటాం ఆ సీట్ నెంబర్లో వచ్చి కూర్చోవచ్చు. థియేటర్ మేనేజర్ గారు మనతో ఉన్నారు. అంటే గతంలో థియేటర్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది థియేటరు, ఆ డిఫరెన్సెస్ ఏంటి అన్నది అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అంటే గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దాదాపు వింజమూరు స్థాయి కంటే సిటీలో ఏ వసతులు ఉన్నాయో, బాత్రూమ్స్ కానీ, ఈ సెంట్రల్ ఏసీ కానీ, సీటింగ్స్ కానీ, లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి సిటీలో ఈక్వల్గా మేజర్ పంచాయతీ అయినా కానీ సినీ ప్రేక్షక అభిమానులకు వాళ్ళ కళ నెరవేరింది. ఈ రోజుకి సురేష్ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో సిటీ అంటే సిటీని తలదన్నేలా థియేటర్ ఉందంటారు. ఆ సిటీని తలదన్నేలా ఉంది థియేటర్. ఇప్పుడు నెల్లూరు అంటే గతంలో నెల్లూరుకి అట్లా అంటే 3D మూవీ కూడా ఇప్పుడు చూడొచ్చా? 3D మూవీ కూడా చూడొచ్చు. ఫెసిలిటీస్ అంటే గతంలో సౌండ్ ఇప్పటికి సౌండ్ అంటే స్క్రీన్ ఏమేమి మార్చారు అసలు? సౌండ్ వచ్చేసి కంప్లీట్గా సౌండ్ సిస్టమ్ మొత్తం కొత్తదే. 3D స్క్రీను కొత్తది, సెంట్రల్ ఏసీ, సీటింగ్స్ మొత్తం కంప్లీట్గా టోటల్ అంత కొత్త ఎక్విప్మెంట్ మార్చేసింది. మొత్తం సీటింగ్ కెపాసిటీ అంతా ఇప్పుడు 343. ఒకసారి నార్మల్గా టికెట్ రేట్స్ ఏంటి అసలు థియేటర్లో? మామూలు నార్మల్గా రేటు 110. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి 260 రూపీస్. అది వాస్తవంగా ఈ థియేటర్, ఈ ఎక్విప్మెంట్కి, ఈ వసతులకి 260 రూపాయలు అనేది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. 260 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా హ్యాపీగా వచ్చేసి సినిమా చూసి వెళ్ళొచ్చు. ఎక్కడికో సిటీకి పోయి చూసి రావాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి వసతులు ఇక్కడికే 260 రూపాయలకే ఆ వసతులు కల్పిస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో. గతంలో ఫ్యామిలీతో సినిమా చూడాలంటే అంటే బయటకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అంటే ఇంతకుముందు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, ఫ్యామిలీస్తో రావాలంటే ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు బ్రహ్మాండంగా ఫ్యామిలీస్ ఇప్పటికే ఆల్రెడీ ఎప్పుడు అని ఎదురు చూస్తాను. క్లాస్ ఫ్యామిలీస్ అంతా టికెట్స్ ఎంతో మంది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఉన్నారు క్లాస్ ఫ్యామిలీస్. ఇప్పుడు మనం వింజమూరుకు నియర్ బై అంటే ఏ ప్రాంతాలలో వచ్చి ఇక్కడ సినిమా చూస్తారు? వింజమూరుకి నియర్ బై కలిగిరి మండలము, దుత్తలూరు మండలము, ఉదయగిరి మండలము, ఈ 3 మండలాల్లో వస్తారు వింజమూరుకి. అంటే మీరు చెప్పడంలో మెట్ట ప్రాంత ప్రజలందరూ కూడా అంటే ఆల్మోస్ట్ అంటే పేదవాళ్ళందరికీ కూడా మనకు తక్కువ ధరతో దగ్గరలో సినిమా చూపిస్తున్నారు. అది ముఖ్యంగా చెప్పిన సురేష్ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలోనే సినిమా చూపిస్తున్నాం. సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో అయితే మొత్తం సినిమా థియేటర్ మొత్తం రీమోడలింగ్ చేయడం అయితే జరిగింది. మొత్తం సీట్స్ దగ్గర నుంచి, స్క్రీన్ దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి ఎక్కడ మనం తక్కువ కాదు అన్నట్టుగానే మొత్తం చేస్తున్నారని చెప్పొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి ఒక్కటి కొత్తదనం ప్రేక్షక అభిమానులకి వాళ్ళ కోరిక మేరకు ఏ విధంగా ఉండాలనో అంతకంటే ఎక్కువగా తీర్చిదిద్దిండ్రు.
అంటే ఇప్పుడు చాలామంది మామూలుగా అంటే పల్లెటూరు ప్రాంతం కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు అంటే థియేటర్ ఇంత పెద్దది ఇలా ఉంటుంది అని చెప్పి. అంటే మీకు ఎవరైనా అంటే రీమోడలింగ్ చేస్తున్నాం అంటే అబ్బా ఆడేముందిలే ఏముంటుందని చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళని చూపి అంటే ఎవరైనా వచ్చి చూసి ఏంద్రబ్బా ఇంత బాగా చేశారా అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దాదాపు 1 వీక్ క్రితం కూడా ఇంకా వర్క్ అవుద్దా కాదా అనుకుంటా ఉన్నారు. ఈ 1 వీక్లోనే వర్క్ మొత్తం ఫినిష్ అయ్యి దాదాపు వర్క్ జరుగుతున్నందువల్ల ఎవరు వచ్చి కూడా ఎక్కువ మంది అభిమానులు చూడలేదన్నమాట. ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళందరూ అబ్బా ఆ మెయిన్ గేట్లో నుంచి ఎంట్రన్స్ అవుతానే మనం సిటీలో ఉన్నామా వింజమూరు టౌన్లో ఉన్నామా అని ఆశ్చర్యపోతుంది. సామాన్య ప్రజలు ఎప్పుడు నెల్లూరు పోయి సినిమా చూసే సందర్భాలు లేవు, కానీ ఇప్పుడు మన ఊర్లోనే ఉంది. కానీ ఒక్కసారైనా థియేటర్ అయినా చూడాలి అని ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, అంటే అసలు చెప్పడం ఏంటంటే నాకు ఒక కొత్త విషయం అర్థమైంది. జనరేషన్కి సినిమా థియేటర్ అంటూ ప్రతి ఒక్కరికి తెలుసు. అన్న చెప్పడం ఏంటంటే మా పల్లెటూరు ప్రాంత వాసులకు అసలు థియేటర్ అంటేనే కొత్త విషయం, అసలు రాని పరిస్థితి ఉంటుంది. థియేటర్లకు వెళ్ళని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్లకు ఈ థియేటర్ పరిచయం చేసినట్టు అయింది అని అయితే చెప్తున్నారు మనకు. అసలు థియేటర్ మొత్తం చూసుకుంటే మనకు లైటింగ్తో మొత్తం అదరగొట్టేస్తారు అనుకోండి. మీరు కూడా ఒకసారి థియేటర్ని అంటే నియర్ బై మనకు ఉంటారు కదా, నియర్ బై ఇక్కడ వింజమూరు దగ్గర అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి థియేటర్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ని ఒకసారి మీరు వీడియో చూస్తే థియేటర్కి వచ్చుంటే మా ఛానల్లో కామెంట్ చేయండి. మనం ప్రొజెక్టర్ రూమ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రొజెక్టర్ రూమ్ దగ్గర అంటే గతానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. అంటే ప్రొజెక్టర్ రూమ్లో అయితే అంటే థియేటర్లో ఎంత చల్లగా ఉందో దానికి డబల్గా అంత కూలింగ్ అయితే ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. సింపుల్గా అయితే అయిపోయింది ప్రొజెక్టర్. ఇంతకుముందు పెద్ద ఉండేవి, ఇప్పుడు చూసుకోండి అసలు ప్రొజెక్టర్ ఎంత చిన్నది ఉందో. అంటే థియేటర్ మొత్తం కూడా సినిమా మొత్తం దీంట్లోనే వస్తుంది అనుకోండి. దాని కనెక్టివిటీగా ల్యాప్టాప్ సిపియు ఉన్నాయి, ఏసీ అంతే సింపుల్గా అంటే మెమరీ కార్డ్ ఏసీ సినిమా చూసినట్టే మనం. అంటే చెప్పండి అన్న, అంటే గతానికి ఇప్పటికి అంటే ప్రొజెక్టర్కి దానికి డిఫరెన్స్ ఏంటి అసలు? గతంలో మామూలుగా సాధారణమైన ప్రొజెక్టర్సే ఉండేది. ఇప్పుడు యూఎఫ్ఓ వారి ఆధ్వర్యంలో ఇది 3D ప్రొజెక్టర్ పెద్దది. 3D పిక్చర్ వచ్చినప్పుడు దీని యొక్క ఎఫెక్ట్స్ దీనివల్ల ఏ విధంగా ఉన్నది, సౌండ్ సిస్టము క్వాలిటీ అనేది ఆ 3D సినిమా వేసినప్పుడే దీని ప్రొజెక్టర్ విషయం అనుభవం వస్తుంది. అంటే ప్రొజెక్టర్ మొత్తం స్క్రీన్ మొత్తం కూడా దీంతోనే మొత్తం అక్కడ రావడం జరుగుతుంది. మొత్తం దీని ద్వారానే ఒకసారి చూసుకోవచ్చు మనం. ఇక్కడే అంటే మొత్తం వీళ్ళు ఇక్కడ ఏ మూవీ ఏంటి అన్నది మొత్తం కూడా డీటెయిల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే వేసిన తర్వాత మూవీ అయితే అక్కడ స్క్రీన్ మీద వస్తుంది. ఒక్కసారి చూసుకోవచ్చు మనం ప్రొజెక్టర్ రూమ్ దగ్గర నుంచి మనం థియేటర్ లోపలికి అయితే చూపిస్తున్నాను మీకు. ఎలా ఉందో చూడండి ఒకసారి. దాదాపు కరెంటు పవర్ సప్లై ఆగిపోయినా కూడా 20 మినిట్స్ దాకా ఈ యూపీఎస్ వలన సినిమా రన్ అవుద్ది. చాలా పవర్ఫుల్ యూపీఎస్ 15 kV. ఇంతకుముందే పవర్ సప్లై కట్ అవుతానే పిక్చర్ ఆగిపోయేది. ఇప్పుడు ఆల్రెడీ జనరేటర్ వేయటం లేట్ అయినా కూడా ఇది 15 kV 20 మినిట్స్ సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, పవర్ సప్లై లేకపోయినా కానీ 20 మినిట్స్ వరకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా మూవీ చూడొచ్చు. మధ్యలో అటువంటి ఎక్విప్మెంట్ బిగించినారన్నమాట. ఓకే, సౌండ్ సిస్టమ్ కానీ అంత దాకా మొత్తం అంతా ఇది మొత్తం వచ్చేసి సౌండ్ సిస్టమ్. ఓకే, సౌండ్ సిస్టమ్ ఇది మొత్తం కూడా మొత్తం అన్ని QSK యాంప్లిఫైర్లు. ఓకే, ఎక్కడ సిటీస్లో కూడా ఈరోజు QSK యాంప్లిఫైర్లే ఉంటాయి, మంచి కంపెనీ. ఓకే, అంటే సిటీస్ని ఏది తక్కువ కాదు, ఏది తక్కువ, ఏ విషయంలో రాజీ పడలా. థియేటర్కి సంబంధించిన వాళ్ళు మనతో ఉన్నారు. అంటే థియేటర్ రీమోడలింగ్ ఎంత అయ్యింది, ఆ థియేటర్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు థియేటర్? గతంలో అయితే మామూలుగా ఉండేది, ఇది మామూలు చిన్న థియేటర్లా ఉండేది. ఇప్పుడు మనం అంతా రీమోడల్ చేసి మంచి లైటింగు, మంచి వెయిటింగ్ హాలు, ఓకే, థియేటర్ స్టూడియో బాల్కనీ, ఓకే, అండ్ ఇంటీరియర్ డెకరేషన్ చేశారు. అంటే ఎంత అయింది ఇప్పుడు ఖర్చు సుమారుగా 1,75 అలా ఉండొచ్చు. ఓకే, సుమారు 1,75 దాకా ఖర్చు పెట్టి మొత్తం ఏర్పాటు చేశారు.